Hello guys, welcome back to our YouTube platform Rohit's Academy. Guys, APPSC Group 2 మెయిన్స్ కి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 25 రోజులు 25 డేస్ జస్ట్ 25 డేస్. సో ఈ 25 డేస్ విద్యార్థులకి ఎంత ముఖ్యం అంటే ఈ 25 డేస్ 2 సంవత్సరాల కష్టం వృధా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 2 సంవత్సరాల కష్టం మంచి మార్గంలో వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదొక వేకప్ కాల్ లాంటి వీడియో. ఎందుకంటే ఇన్ని రోజులు పడ్డ కష్టం ఒక ఎత్తు, ఇక్కడ నుంచి పడే కష్టం ఒక ఎత్తు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గైస్, నార్మల్గా స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు. సో ఒక 2-3 డేస్ నుంచి సార్ ఒక నెగిటివ్ వైబ్స్ అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో ఇంత సెలెక్ట్ అయ్యాము, ఒకవేళ సెలెక్ట్ అవ్వకపోతే పరిస్థితి ఏంటి, అంటే ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్లో ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి. సో ఇటువంటి వచ్చినాయి. పోనీ ఇటువంటి ఆలోచన జస్ట్ టైంపాస్కి చదివిన వాళ్ళకు వస్తే పెద్దగా వరి అవ్వాల్సినది పని లేదు. కానీ ఎవరికి వస్తుందంటే 2 సంవత్సరాలు కంప్లీట్గా జెన్యున్గా సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. ఎందుకంటే వందలు కాదు వేలాది మంది విద్యార్థులు నాతో టచ్లో ఉన్నారు, అది నా అదృష్టం. సో పర్సనల్గా ఫోన్స్ చేసి మెసేజ్ పెట్టి, ఎందుకంటే ఈ కాల్స్ ఎక్కువైపోయాయి. సార్ ఇప్పుడు సెలెక్ట్ అవ్వకపోతే ఏంటి, తర్వాత నా లైఫ్ని ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాను, దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను, ఏం చేయాలి. సో గైస్ ఐ జస్ట్ టెల్ యూ వన్ థింగ్. సో ఒక చిన్న కేస్ స్టడీ. తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ అయిపోయింది, గ్రూప్ 2 కూడా అయిపోయింది, గ్రూప్ 3 కూడా అయిపోయింది. ఏమైందంటే ముఖ్యంగా గ్రూప్ 2కు సంబంధించి సో నవంబర్లో గ్రూప్ 3 ఎగ్జామ్ అయిపోయింది. ఆ గ్రూప్ 3 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చాలామంది సీరియస్ స్టూడెంట్స్కి కూడా తక్కువ మార్కులు రావడము, సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోవడము. అప్పటి వరకు వీళ్ళ గ్రాఫ్ చాలా పీక్స్లో ఉంది, కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ గ్రాఫ్ కంప్లీట్గా లో అయిపోయింది ఒక్క నెలలో. అంటే ఇన్ని రోజులు చదువుకున్న అంటే ఒక గ్రూప్ 3నే నేను కొట్టలేకపోతున్నాను, ఇంకా గ్రూప్ 2 నేను కొడతాను, బహుశా నేను ప్రిపేర్ అయిన విధానం కరెక్ట్ కాదేమో, సో ఇది నా వల్ల కాదేమో అని చెప్పి సో బాగా చదువుకున్నప్పటికీ కూడా మైండ్ మొత్తం నెగిటివ్ వైబ్స్తో నిండిపోయింది. సో మైండ్ మొత్తం నెగిటివ్ వైబ్స్తో నిండిపోతే సో ఆబ్వియస్గా రిజల్ట్ కూడా ఏమవుతుంది, నెగిటివ్ రిజల్ట్సే ఉంటాయి. చాలా దగ్గరగా చూశాను. మన గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ పర్సనల్గా మాట్లాడారు. సార్ అనవసరంగా నా చేతులారా నేను చేసుకున్న తప్పు, అనవసరంగా ఒక లేనిపోని అపోహలో ఉన్నాను. సో బేసికల్గా ఏంటంటే ఇన్ని రోజులు కంటెంట్ది పై చేయి, కానీ ఇవాల్టి నుంచి కంటెంట్ది కాదు నీ మైండ్దే పై చేయి. సో లెట్ ఇట్ బి. సో ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, మనకు తెలుగులో ఒకటి ఉంటుంది, తదాస్తు దేవతలు, మన నానిది అదేదో మూవీ వచ్చింది, తదాస్తు దేవతల గురించి చాలా క్లియర్గా ఉంటుంది. అలాగే ద సీక్రెట్ అని ఒక బుక్ ఉంటుంది. నువ్వెప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ అవుతుంది, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ అవుతుంది అన్నట్టు ఇది మీ అందరికీ తెలిసి ఉంటుంది. కానీ ఇప్పుడు మీ బ్రెయిన్ బాగా బాగా డీవియేట్ అవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. సో నీ బ్రెయినే నీవు ఎగ్జామ్లో ఫెయిల్ అవుతే ఎలా అన్న ఆలోచన కల్పించినట్టు నీ బ్రెయిన్కి ఈ ఆలోచన కూడా కల్పించు. రేపు ఎగ్జామ్లో పాస్ అవుతే ఇటువంటి ఆలోచనలు. సో నీ బ్రెయినే ఫెయిల్ అవుతే ఎలా అన్న ఆలోచన చేసినప్పుడు నీ బ్రెయినే పాస్ అవుతే ఎలా అనే ఆలోచన చేయలేదా? అది నువ్వు చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ బ్రెయిన్ని ట్యూన్ చేసుకోవడం మాత్రమే. ఎందుకంటే ఈ టైంలో చాలా మందికి ఇటువంటి థింగ్స్ ఉంటాయి. ఐల్ జస్ట్ టెల్ యూ గైస్. సో ఇన్ని రోజులు అంటే ఇట్లా అవ్వడానికి రీజన్ ఏంటంటే, ఫెయిల్ అవుతే పరిస్థితి ఏంటి అంటే, మేబీ మీరు ఏమనుకుంటారంటే నేను పాలిటీలో సో అండ్ సో టాపిక్ చదవలేదు, హిస్టరీలో సో అండ్ సో టాపిక్ చదవలేదు, ఎకానమీలో సరిగ్గా కవర్ చేయలేదు, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ ఏదైనా కానీ ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తాన్ని నువ్వు చదవలేవు. సో మిస్ అయిన వాటిని ఫర్ సపోజ్, లేకపోతే మొత్తం ఫర్ సపోజ్ ఇవాల్టి నుంచే అంతఃకరణ శుద్ధితో నిద్ర మొత్తం మానేసి చదవాలనుకోవడం అనేది అది మూర్ఖత్వం అనను, బట్ కరెక్ట్ కాదు. బట్ ఇంకొంతమంది లేదు సార్ మేము ప్రయత్నిస్తామంటే ప్రయత్నించుకోవచ్చు. కానీ ఇప్పటి నుంచి ఫస్ట్ ట్యూన్ చేసుకోవాల్సింది ఏంటంటే మైండ్ సెట్. ఐఎమ్ టెల్లింగ్ యూ వెరీ క్లియర్లీ, ఇట్స్ మైండ్ సెట్. సో నువ్వు ఆ బుక్ చదివినా, టెస్ట్ సిరీస్ రాయకపోయినా, కరెంట్ అఫైర్స్ సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోయినా నువ్వు ఒక ఎక్స్టెంట్ వరకు ప్రిపేర్ అవుతావు, ఫైన్. ఆ ఎక్స్టెంట్ వరకు ప్రిపేర్ అయిందే ఇప్పుడు ఎగ్జామ్లో సరిగ్గా పర్ఫామ్ చేయడం మాత్రమే నీ మైండ్లో ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ మైండ్ సెట్. నాకు గుర్తుంటుంది గైస్, నార్మల్గా పాలిటీ, నా బ్రెయిన్లో పాలిటీ కంటెంట్ ఒక 4-5 బుక్లకు సంబంధించిన పాలిటీ కంటెంట్ పూర్తిగా ఉంది. నేను ఒక 40-50 బ్యాచ్లు క్లాసెస్ చెప్పేసుకొని ఉన్నాను ఫర్ సపోజ్. ఇన్ని బ్యాచ్లు చెప్పిన తర్వాత కూడా ఒక బ్యాచ్కి క్లాస్ చెప్పే ముందు నా మైండ్ అప్సెట్ అయింది అనుకోండి, కంటెంట్ ఉంది,
ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి కంటెంట్ డెలివరీ స్కిల్ కూడా ఉంది. ఇవన్నీ ఉన్న తర్వాత కూడా నా మైండ్ బాగోలేకపోతే, వచ్చే కంటే ముందు రోడ్ పైన ఏదో స్ట్రేంజర్తో గొడవ పడ్డమో, లేకపోతే ఫ్రెండ్స్తో గొడవ పడ్డమో, స్టూడెంట్స్ ఏదో అంటే మైండ్ కంప్లీట్గా డిస్టర్బ్ అయింది, చాలా గట్టిగా అరవడము. సో మైండ్ అనేది కన్సిస్టెంట్ స్టేజ్లో లేకపోయేసరికి 100% నేను క్లాస్ని ఎఫెక్టివ్గా చెప్పలేను. ఐ వోంట్ సే క్లాస్ ప్రాపర్లీ. అంటే నా దగ్గర కంటెంట్ అన్నీ ఉన్నా కానీ నా క్లాస్ని అంటే ఎండ్ ప్రోడక్ట్, నా రిజల్ట్ని డిసైడ్ చేసింది ఏంటంటే మైండ్ సెట్. సో దట్స్ వై ఈ ఎగ్జామ్లో కూడా నీకు ఎంత కంటెంట్ ఉన్నా, నువ్వు ఎన్ని టెస్ట్ సిరీస్లు రాసినా, సో రాయకపోయినా, నువ్వు చదవకపోయినా, కొంచెం వరకు చదివినా, కొన్ని మిస్ అయిన టాపిక్స్ ఉన్నా కానీ నీ ఎండ్ ప్రోడక్ట్ని డిసైడ్ చేసేది మైండ్ సెట్ మాత్రమే. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, అడవిలో సో చాలా బలిష్టమైన అంటే జనరల్గా కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ ఎవరు అని ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు జనరల్గా ఏమంటారు, చాలా హెవీ పర్సనాలిటీ ఉంటుంది కాబట్టి ఏనుగు అనొచ్చు, టాల్గా ఉంటుంది కాబట్టి జిరాఫీ అనొచ్చు, ఫాస్ట్గా పరిగెత్తుతుంది కాబట్టి చిరుత అనొచ్చు, తెలివిగా ఉంటుంది కాబట్టి ఫాక్స్ అనొచ్చు. అయినప్పటికీ కూడా ఇవన్నీ క్వాలిటీస్ సరిగ్గా లేకపోయినా లయన్ని మాత్రమే ఎందుకు కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అంటారంటే డిపెండ్ ఆన్ ఇట్స్ మైండ్ సెట్. దాని మైండ్ సెట్టే దాన్ని కింగ్కి చేసింది. అంటే లయన్ దగ్గర హెవీ వెయిట్ మిస్ అయింది, హైట్ మిస్ అయిపోయింది, తెలివి మిస్ అయింది, ఫాస్ట్నెస్ మిస్ అయింది, బట్ స్టిల్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ కింగ్. సేమ్ అలాగే నీ దగ్గర కూడా సో కంటెంట్ మిస్ అయినా, కరెంట్ అఫైర్స్ మిస్ అయినా, సో ఏది మిస్ అయినా, బట్ ఈ 25 రోజులు నీ విజయాన్ని డిసైడ్ చేసేది ఓన్లీ మైండ్ సెట్ మాత్రమే. ప్రపంచానికి నువ్వు సమాధానం చెప్పుకునేది సో మైండ్ సెట్ని బేఫికర్గా ట్యూన్ చేసుకుంటే ప్రపంచానికి నువ్వేంటో తెలుస్తుంది. ఒకవేళ నిజంగానే నిర్మోహమాటంగా 100% ప్రిపేర్ అయినా కానీ కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు. కానీ 100% ప్రిపేర్ అయిన తర్వాత ఫెయిల్ అయినప్పుడు బాధ ఎంతైతే ఉంటుందో కొంచెం సంతోషం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ సాటిస్ఫాక్షన్, నేను ఎంత చదివాను, నేను చదువుకోగలిగాను, నేను ఎస్ కంప్లీట్గా చేశాను, ఏదో చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉండొచ్చు, నెక్స్ట్ ఎగ్జామ్లో 100% గెట్ ఆన్ అవుతాను. నీకెప్పుడు భయం వేసేది, బాధపడేది ఏంటంటే పక్కనోడి గురించి ఆలోచించినప్పుడు. అంటే 2 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యాను, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో డజంట్ మ్యాటర్, నువ్వేమనుకుంటావో మ్యాటర్. నీ గెలుపు ఎవరి చేతుల్లోనే ఉండదు, నీ చేతుల్లోనే ఉంటుంది. ఇవాటి నుంచి ఈ మైండ్ మొత్తానికి కూడా ఈ నెగటివ్ వైబ్స్ని క్రియేట్ చేసుకుంటూ పోతే నువ్వు చేసుకున్న తప్పిదమే, నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడతావు. కానీ అదే నువ్వు ఒక పాజిటివ్ దృక్పథంతో చదవక అంటే సో జనరల్గా క్యాన్సర్ ఉన్నోని కూడా ఆత్మవిశ్వాసం బయట పెడుతుంది అంటారు కదా. ఈ 25 నెలలు మీ ఆత్మవిశ్వాసం కోల్పోవడానికి 99% మీ బ్రెయిన్ ముందుకు వస్తుంది. 99%. సో వీన్ని ఎట్లయినా ఫెయిల్ చేయాలి, సో లేకపోతే నీ బ్రెయిన్కి ఇలా కారణం ఏంటంటే నీ చుట్టూ ఉన్న వాతావరణం. సో అటువంటి థింగ్స్ని పెట్టుకోకండి. సో ఆర్టిఫిషియల్గానైనా మీరు పాస్ అవుతారు, అంతే. మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నారు, 100% అవుతుంది. సో మీతో నేను ఇంటర్వ్యూ తీయించుకుంటాను, లేకపోతే మీతో, ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది అంటారు, సార్ నేను మీ యూట్యూబ్ ఫాలోవర్ని, సో మీ మాటలు నచ్చాయి, ఖచ్చితంగా ఒకసారి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, నాకు ర్యాంక్ వస్తే మీ పేరు ఖచ్చితంగా చెప్పుకుంటాను. చాలా సంతోషం వేస్తుంది అట్లాంటి వాటికి. సో మీరు పాస్ అవుతారు, మీ సీట్ ఫిక్స్ చేసుకోండి. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటారు సార్ ఒకవేళ కాకపోతే, సో ఒకవేళ కాకపోతే ఇప్పటి నుంచి ఆలోచించడం ఎందుకు, ఫిబ్రవరి 23 తర్వాత ఆలోచించు. నేనేమంటున్నాను, ఫెయిల్ అవుతే అనే బాధ ఉంది కదా, ఆ బాధను పోస్ట్ పోన్ చేయండి. జస్ట్ ఫిబ్రవరి 23 తర్వాత దాని గురించి బాధపడండి. ఈ 25 రోజులు పాస్ అవుతాను అన్న సంతోషం మాత్రమే మీ బ్రెయిన్లో పెట్టుకోండి. సో అది గైస్. అండ్ ఇంకొంతమంది ఫైనల్గా పాలిటీ, సో జస్ట్ 26th January రిపబ్లిక్ డే అని చెప్పి పాలిటీ కోర్స్ లాంచ్ చేశాను. ఎంత నమ్మకం మీకు నా పైన ఉంది అంటే, నేను ఆల్రెడీ ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళకు, పాలిటీ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఇది ఫ్రీగానే ఇచ్చాను. కొంతమంది తెలియక పర్చేస్ చేసినా కూడా వాళ్ళకు మళ్ళీ ఫీ రీఫండ్ చేశాను. గుర్తుపెట్టుకోండి, ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళకు, పాలిటీ బైలింగ్వల్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఇది ఫ్రీ. అయినప్పటికీ కూడా ఎగ్జామ్కి 25 రోజుల ముందు 1000కి పైగా 1000+ స్టూడెంట్స్ పర్చేస్ చేశారు. ఇది రివీల్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఇంత నమ్మకమా? సో నేను బేసికల్గా కరెంట్ అఫైర్స్ నార్మల్గా నా రెస్పాన్సిబిలిటీ, నేను కొత్తగా కోర్స్ లాంచ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ పాలిటీ కోర్స్ తీసుకున్న వాళ్ళు, ఆల్రెడీ ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళకు కరెంట్ అఫైర్స్ని ఇవ్వాల్సిన బాధ్యత నా పైన ఉంది. నేను లాంచ్ చేయాలి. వీళ్ళకు ఫ్రీగా ఇస్తున్నప్పటికీ కూడా ఇంకా 1000 మంది నా కోర్సు కొన్నారంటే అసలు దట్స్ నాట్ అ స్మాల్ థింగ్. సో అంటే కొన్నిసార్లు చెప్పుకుంటేనే తెలుస్తుంది అంటారు కదా. అండ్ మీ నమ్మకాన్ని ఎక్కడ ఒమ్ము చేయను, ద బెస్ట్ కంటెంట్ని మీకు ఇస్తాను 100%. మీకు ఎగ్జామ్ అయిన తర్వాత స్టాటిక్ పార్ట్ నా కంటెంట్ పైన చాలా బలంగా ఉన్నారు, కరెంట్ అఫైర్స్ పాయింట్ కూడా నేను చెప్పి మీకు అంత బలాన్ని ఇస్తాను. అండ్ దీంతో పాటు ఇప్పుడు
అంటే ఈ టైంలో ఎందుకంటే నెగటివ్ మార్క్స్ ఏపీపీఎస్సికి సంబంధించి నెగటివ్ మార్క్స్ ఉన్నాయి. ఇప్పటికీ కూడా చాలా మంది టెస్టులు రాయలేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గైస్, టెస్టులు రాయండి. మీకు ఫైనాన్షియల్ థింగ్స్ అనేవి మీకు అబ్స్టాకిల్ అవ్వకూడదు. దాన్ని బేస్ చేసుకొని ఏపీపీఎస్సికి సంబంధించి ఈ టైంలో టాపిక్ వైజ్ టెస్ట్స్ మ్యాటర్ కాదు. ఈ టైంలో ఓన్లీ గ్రాండ్ టెస్ట్స్ మాత్రమే ఇంపార్టెంట్, ఓన్లీ గ్రాండ్ టెస్ట్ మాత్రమే. దాన్ని బేస్ చేసుకొని చూడండి గైస్, జస్ట్ ఒక 6 గ్రాండ్ టెస్టులు రాయండి. పాలిటీ పైన ఒకటి, హిస్టరీ పైన ఒకటి, సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఒకటి, ఎకానమీ పైన ఒకటి, ఈ 4 టాపిక్ ఒక్కొక్క సబ్జెక్ట్ పైన రాసి ఇంకొక టెస్ట్ ఫుల్ లెంత్ ఎగ్జామ్ లాగా 150 మార్క్స్ పాలిటీ హిస్టరీ, 150 మార్క్స్ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా ఒక 6 టెస్టులు రాయండి. 25 రోజులు ఉంది. ఈ 6 టెస్టులు రాయండి. మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు చెక్ చేసుకోండి. దీన్ని బేస్ చేసుకొని కేవలం ఈ గ్రాండ్ టెస్ట్స్ కోసం నేను కేవలం 299 రూపీస్కి గ్రాండ్ టెస్ట్ మీకు లాంచ్ చేయడం జరిగింది. రిపబ్లిక్ డే రోజు దీనికి సంబంధించిన ఆఫర్ ఉంది. బట్ అగైన్ వన్స్ అగైన్ మీకు ఇది చూపిస్తున్నాను. మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి గైస్, ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఫైనల్ అటాక్ విత్ గ్రాండ్ టెస్ట్స్, స్టార్ట్ యువర్ గేమ్ అట్లీస్ట్ నో, ఇప్పుడైనా ప్రిపేర్ స్టార్ట్ చేయండి అని. ఇందులో 2 చాయిసెస్ ఇచ్చాను మీకు. సో అంటే 299కి 6 గ్రాండ్ టెస్ట్ కా, చూడండి ఇక్కడ 6 అన్నా కదా, ఈ 6 ప్రైమరీ ఫోకస్ అని చెప్పి మీకు కనబడుతుంది చూడండి. ప్రైమరీ ఫోకస్ ఫస్ట్ ఈ 25 రోజులు కేవలం ఈ ప్రైమరీ ఫోకస్తో ఉన్న గ్రాండ్ టెస్ట్ చూడండి. ఇందులో సర్వే, బడ్జెట్, కరెంట్ అఫైర్స్ అన్నిటికీ రిలేటెడ్ టెస్ట్స్ ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత దెన్ గో ఫర్ సెకండరీ. అంటే 299కి మీకు 6 గ్రాండ్ టెస్ట్స్ ఇవ్వట్లేదు, నేను 13 గ్రాండ్ టెస్ట్స్ ఇస్తున్నాను, 13 గ్రాండ్ టెస్ట్లు. అండ్ ఇది ఏదో కొత్త టాపిక్ కాదు, ఆల్రెడీ వీక్లీ టెస్ట్ సిరీస్ అని చెప్పి స్టూడెంట్స్ కొనుక్కున్నారు. అయితే దానికి కొంచెం మాడిఫై చేసి దీన్ని తీసుకొచ్చాను. సో ఆ కోర్స్ తీసుకున్న వాళ్ళు దీన్ని పర్చేస్ చేయకండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మన దగ్గర టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళు, మన దగ్గర ఆల్రెడీ గ్రాండ్ టెస్ట్లు తీసుకున్న వాళ్ళు, దాంట్లో నుంచి ఫిల్టర్ చేసింది ఇది, వాళ్ళకు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. కానీ ఎవరైతే అంటే బెస్ట్ గ్రాండ్ టెస్ట్ అట్లీస్ట్ ఈ 25 రోజులు ఇప్పుడైనా, ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ ఫైనల్గా టెస్ట్లు రాయాలనుకుంటారు లాస్ట్లో సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత, అలాంటి వాళ్ళ కోసం అద్భుతమైన అవకాశం. కేవలం 299కి మల్టిపుల్ అటెంప్ట్స్, 3 సార్లు మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు వీటిని. సో ఫస్ట్ ప్రైమరీ ఫోకస్, ఇక్కడ మీకు క్లియర్గా ప్రైమరీ ఫోకస్ ఏంటి మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి. సో చూడండి, సోషల్ కల్చర్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ అండ్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ 4 అయిపోయింది. మళ్ళీ పేపర్ 1, పేపర్ 2. సో ఇట్లా మీకు కంప్లీట్గా 6 టెస్ట్స్ రూపంలో మీకు అందించడం జరిగింది. సో ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు పర్చేస్ చేయకండి, వాళ్ళకు ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే. కొత్తగా ద బెస్ట్ గ్రాండ్ టెస్ట్ కావాలనుకున్న వాళ్ళకి ఇది మాత్రం చాలా సువర్ణ అవకాశం. సో గైస్, ఈ వీడియోలో మీ ఆత్మవిశ్వాసాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక చిన్న ప్రయత్నం. ఈ టైంలో ఫెయిల్ అవ్వడానికి ఎన్నో థింగ్స్ ఉంటాయి. నాకు గుర్తుంది, నా కో ఆస్పిరెంట్స్ నేను ప్రిపేర్ అవుతున్న టైంలో 2 సంవత్సరాల నుంచి యూపీఎస్సీ చాలా సీరియస్గా ప్రిపేర్ అయిపోయి, ఎందుకంటే యూపీఎస్సీలో లిమిటెడ్ అటెంప్ట్స్ ఉంటాయి కదా. సో నా పక్కన నా రీడింగ్ రూమ్ ఉంటుంది కదా, నా పక్కన పర్సనే. సో బేసికల్గా ఎక్కడెక్కడ సెంటర్స్ చూసుకున్నాం, రాస్తాం. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, ప్రిలిమినరీ టెస్ట్ అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి అడిగినప్పుడు ఎగ్జామ్ ఎలా రాసావంటే ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏంటంటే రాత్రంతా నిద్ర సరిగ్గా పోలేదు, ఎగ్జామ్ ఎక్కడ సరిగ్గా రాయనేమో, అనవసరంగా అటెంప్ట్ వేస్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో అసలు ఎగ్జామే రాయలేదన్నారు. అసలు నాకు మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలే. నాతో పాటు 2 సంవత్సరాలు నా పక్కన కూర్చొని చివరి నిమిషంలో ఎగ్జామ్ ఎక్కడ ఫెయిల్ అవుతాను, అటెంప్ట్ ఎక్కడ పోతుందేమోనన్న భయంతో ఎగ్జామ్ రాయలేదంటే అంతకు మించిన మూర్ఖత్వం ఏం లేదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ కొద్ది రోజుల్లో మన లోపలికి ఒక సైతాన్ ప్రవేశిస్తుంది, ఒక దయ్యం ప్రవేశిస్తుంది, ప్రవేశించేలాగా సొసైటీ చేస్తుంది. సో సొసైటీని దూరం పెట్టండి, ఎవ్వరి మాట వినకండి. నీ సినిమాకు నువ్వే హీరో, నువ్వు ఫెయిల్ అయినా నువ్వు సక్సెస్ అయినా దానికి నువ్వే కారణం. ఈ 25 రోజులు అంతఃకరణ శుద్ధితో, నువ్వు ఫెయిల్ అయితే ఫెయిల్ కానీ అవసరం లేదు. ఎస్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఫెయిల్ అవుతా, కానీ ఇన్ని రోజులు కష్టపడ్డావు కదా, ఒక 25 రోజులు మాత్రమే పాస్ అవుతాను అన్న ఫీలింగ్తో వెళ్ళు. ఫెయిల్ అవుతాను ఆలోచించే నీ మైండ్కి నెత్తి మీద ఒక లెంపలు వేస్తారంటారు కదా, నెత్తి మీద వేస్తారంటారు కదా, ఒక దెబ్బేసి దెబ్బలు పడతాయిరా అన్నట్టు దెబ్బలు పడతాయి. ఫెయిల్ కాదు, పాసే అవుతాను, ర్యాంక్ ఉంటుంది. 25 రోజులు మీతో ఖచ్చితంగా నేను ఉంటాను. సో ఎగ్జామ్కి సరిపడా అన్ని ఇంపార్టెంట్ టిప్స్ మీకు చెప్తూ ఉంటాను. సో ఏ టెస్ట్ కనీసం ఇప్పుడైనా ఒక 6 గ్రాండ్ టెస్ట్లు అయినా రాయండి. సరే 6 పోనీ, కనీసం 4 అయినా రాయండి. రాసి ఎగ్జామ్ మైండ్ సెట్ని అర్థం చేసుకోండి. ఎగ్జామ్ నాలెడ్జ్ కాదు, ఎగ్జామ్ ఎన్ని రోజుల నుంచి చదువుతున్నావు అన్నది కాదు, ఎగ్జామ్ ఈజ్ జస్ట్ అ మైండ్ సెట్. ఈ 25 రోజులు చాలా దృఢమైన సంకల్పంతో మైండ్ని స్ట్రాంగ్గా ఉంచుకోండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇక 25 రోజులు, ప్రతి 5 రోజులకైనా మిమ్మల్ని మోటివేట్ చేసే విధంగా వీడియో చేస్తాను. మీరు నిర్మోహమాటంగా చదువుకోండి. అండ్ గైస్,
థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం ఛానల్కి విజిట్ అవుతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ సబ్స్క్రిప్షనే మాకు ఒక ఫ్యూయల్ లాంటిది. సో ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే అంత రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తాం. థ్యాంక్ యూ గైస్.